మన లైఫ్‌లో మనం ఏదైనా గొప్పగా, పెద్దగా చేద్దామన్నప్పుడు మన ఎదుటివాడిని చూసి మనం అరే! వాడు నాకంటే బెటర్‌గా ఉన్నాడన్న వర్షంలో మనం ఆలోచిస్తాం గానీ, మనం ఈ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడి ఉంటామనే విషయం మనం మర్చిపోతాం. అలాంటి సిట్యుయేషన్‌లో గనుక మీరు గనుక ఉంటే ఈ శ్లోకం మీకోసమే. ఈ డిస్కషన్‌లో దుర్యోధనుడు మహా బలశాలులైన పాండవ సేనను చూసి మొత్తం భయపడిన తర్వాత, ఒకసారి తన సైడ్ ఉన్న సైన్యాన్ని కూడా చూసి ఓకే. నా సైడ్ కూడా చాలా పెద్ద పెద్ద వీరులున్నారుగా అని చెప్పేసి ఒక తెలివని సాటిస్ఫాక్షన్ వస్తుంది. హాయ్ గైస్, దిస్ ఈస్ వినీత్ రెడ్డి అండ్ వెల్కమ్ టు 365 డేస్ ఆఫ్ డీకోడింగ్ భగవద్గీత శ్లోకాస్ ఇన్ తెలుగు అండర్ 60 సెకండ్స్. ఇది మన రియల్ లైఫ్ లో ఎలా అప్లికబుల్ చేసుకోవచ్చు అంటే, మనం లెట్స్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి కానీ, లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్ కానీ, ఒక నైట్ అంతా కూర్చొని లేకపోతే ఒక 1-2 డేస్ నుంచి కంప్లీట్ గా ప్రిపరేషన్ మొత్తం చేసుకుంటాం. బట్ ఎప్పుడైతే ప్రిపరేషన్ ఇవ్వాల్సిన టైం వస్తుందో అప్పుడు మనం కంప్లీట్ గా పానిక్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్ లో ఒక్కసారి నీ స్ట్రెంగ్త్ ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎదుర్కొంటేనే మనం ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పేసి ఒక్కసారి మన గురించి, మన స్ట్రెంగ్త్ గురించి మనం ఆలోచిస్తే డెఫినెట్గా సిచ్యువేషన్ మనం ఈజీగా దాటగలుగుతాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.